కాకి అలానే కోకిల, ఈ రెండింటి రంగు నల్లటి నలుపే. కానీ ఈ రెండింటికి తేడా ఏమిటనేది అర్థమయ్యేది కేవలం వసంత ఋతువులోనే. కాకి ఎప్పుడైతే తన కఠోరమైన స్వరంతో కావు కావుమంటూ అంటుందో, కానీ కోయిల మాత్రం పంచమ స్వరంలో కూస్తూ మన మనసుని ఆకట్టుకుంటుంది. ఈ తేడాలు కేవలం కాకి కోకిల మధ్యనే కాదు, ప్రతి ఇద్దరి మనుషుల మధ్య ఉంటాయి. ప్రతి మనిషి వ్యక్తిత్వము ఆ మనిషి మాటల వెనకే దాగుంటుంది. ఎవరైనా మౌనం వహించి కూర్చున్న వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక అప్పుడు మీరు కూడా మౌనంగా ఉండిపోకూడదు. మనం ఎవరి వ్యక్తిత్వాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే వారిని మాట్లాడనివ్వాలి. ఆ వ్యక్తి మాటలని వినడం నేర్చుకోవాలి. వినడం గనక నేర్చుకుంటే అప్పుడు మీకే అర్థం అవుతుంది ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏమిటి అనేది. వికసించిన వ్యక్తిత్వంతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.